ముఖ్యంగా వేదికను అలంకరించిన పెద్దలు సోమసుందర గారు మాస్టారు, ఇవాళ ప్రత్యేకమైన అతిథి రవికుమార్ గారు. నమస్తే. ఎప్పుడు చూడండి, మనం అనుకుంటూ ఉంటాము సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు, ఎప్పుడు సూర్యుడు కాంతిగా ఉంటాడు. అలాగే రవికుమార్ గారి స్పీచ్ ఎప్పుడూ బాగుంటుంది. ఎప్పుడూ కూడా ఆ గంట ఎలా గడిచిపోయిందో అర్థం కాదు. దాంట్లో ప్రత్యేకమైన కఠినమైన పదాలు ఉండవు, ఒక పెద్ద పెద్ద సమాసాలు అవన్నీ ఉండవు. కానీ మనం ఎంతో నేర్చుకోవాల్సింది, అందరికీ అర్థమయ్యేట్టుగా బాగా చెప్పారు. ఈ మాట నేనే కాదండి, చాలామంది అన్నారు. ఈరోజు ఎవరు వస్తున్నారండి అంటే నేను చెప్పాను, ఇట్లా రవికుమార్ గారు అంటే బాగా చెప్పారండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అని చెప్పారు. అంటే హిందీలో ఒక సామెత ఉందండి, చుపారుస్తూ అంటారు. అంటే దాగి ఉన్న ప్రతిభ గలవారు, ప్రతిభ గలవారు ఎప్పుడు చెప్పరు బాగుందని, ఏమీ ఎరగనట్టు చాలా అమాయకంగా ఉంటారు. వారు గొప్పవారు అన్నట్టుగా రవికుమార్ గారు ఎప్పుడు నా చేత భగవంతుడు పలికిస్తాడు. నేనేమి ఇంటి దగ్గర ప్రిపేర్ అవుతాం ఏముండదు అంటారు. వారి మిస్సెస్ గారిని కూడా నేను ఒకసారి అడిగాను, ఎవరికి ప్రిపేర్ అవుతారంటే ఏముండదండి, వచ్చి అప్పటికప్పుడు మాట్లాడతారు, ఇంట్లో ఎప్పుడు ఇలా వెళ్ళాలి ప్రిపేర్ అవ్వాలని నేను ఎప్పుడు చూడలేదు అని అన్నారు వారి మిస్సెస్ గారు కూడా. చాలా కృతజ్ఞతలండి. అది గాడ్ గిఫ్ట్. అందరూ మాట్లాడాలంటే మాట్లాడలేరు, అలా ఒక ఫ్లోగా మాటలు వచ్చేసి చక్కటి అందరినీ కూడా ప్రభావితం, నేర్చుకోవాలి అనే తపన ఏర్పడుతుంది. ఎలా జీవించాలి, మనం ఏం నేర్చుకోవాలి. ఎక్కువ మనం మంత్రాలు చదివి నమస్కారం పెడితే అయిపోయిందా, కాదు, ఇంకొకటి ఉంది అనేది మనం నేర్చుకుంటూ ఉంటాం. ఈ రవికుమార్ గారు చెప్పే ఆ ప్రసంగంలోనూ. సరే, ఒక్క పాట పాడతానండి సాయిబాబా గారి మీద.